అయ్యా నాకు 1000 రూపాయలు కావాలి. అంత దుడ్డు మన కాడ ఏడుందయ్యా? మరెందుకన్నావు? నేను నీకులా కాదు, నాకు పుట్టే పిల్లల్ని చాలా చాలా బాగా చూసుకుంటా. తండ్రి విలువ తెలియాలంటే కొడుకై పుడితే సరిపోదు, ఆ కొడుకు తండ్రి స్థానంలోకి వస్తే తెలుస్తుంది. హాయ్ డాడ్, నాకు 1 lakh కావాలి. ఫ్రెండ్స్ తో ట్రిప్ కి వెళ్తున్నా. ఇంట్లో పరిస్థితి ఏం బాగాలేదురా, అంత డబ్బు నా దగ్గర లేదు. ఏంటి, డబ్బులు లేవా? అలాంటప్పుడు బలిస్కన్నా ఉన్నాను. ఏంట్రా ఏమన్నావు? ఒకప్పుడు మా నాన్ని కూడా ఇలాగే అన్నాను కదా, పాపం ఎంత బాధపడి ఉంటాడో. ఆయన స్థానంలోకి వస్తే కానీ అర్థం కావట్లేదు. నాన్న, నన్ను క్షమించు నాన్న. మన్నించయ్యా, తప్పు మన్నించయ్యా, మంచోళ్ళకే అన్ని కష్టాలయ్యా. వెళ్ళిరయ్యా వెళ్ళిరయ్యా సెలవని అంటాంది కంట తడి, ఉండలేక నీ ఎంబడే గురుదేవుడికా ఇంతటి శోకం వెలివేసినదా పాపపు లోకం. ఒరే నవీను, దీనికి బాధపడితే ఎలాగయ్యా? అసలు తండ్రిని కూడా ఎలా ఉండాలి? రాజులా ఉండాలి. మహారాజయ్యా మహారాజయ్యా మహారాజయ్యా, మరాతలు నీ చేతితో మార్చావయ్యా. ఎట్టాగయ్యా ఎట్టాగయ్యా ఎట్టాగయ్యా, ఏ దారిగా ఈ శూన్యము దాటాలయ్యా. అప్పటి మాటలు తలుచుకుంటేనే చాలా సిగ్గుగా ఉంది నాన్న. అయ్యా సైకిల్ కావాలే. అమ్మో, 1000 రూపాయలు బిడ్డ అది. ఏహే, నీకంటే సూర్యగాడు అయ్యే మేలు. డాడీ, నాకు బైక్ కొనివా? రే, మన దగ్గర డబ్బులు లేవురా, అర్థం చేసుకోరా. నీకన్నా మా ఫ్రెండ్ వాళ్ళ డాడీ బెటర్. అయ్యా నువ్వేంది, నీ అవతారం ఏంది? కొంచెం నీట్గా ఉండొచ్చుగా. నీకోసమే కదా బిడ్డ కష్టపడేది. ఇలా ఉంటే నువ్వు నాతో రామాకు. నేను రెడీరా, వెళ్దామా? డాడీ, నీ బట్టలు చూసి ఎలా ఉన్నాయా? ఇలా వస్తే నా పరువు పోద్ది, నాతో రామాకు. నిప్పులాంటి నీ విలువే మాసిపోదుగా, నీడలెన్ని ఉన్నావి నిజము కావుగా. నువ్వు లేక చిన్నబోయే చిన్నారి చిరునవ్వులు, అండలేని అనాథలే రాబోయే మా రోజులు. ఆవిరవుతున్న ఆశలకు దిక్కెవరు? అయ్యా నాకు కొత్త చెప్పులు కావాలే. ఇదిగో నా చెప్పులేసుకో, నువ్వు మా రాజులా ఉంటావు. ఏంది, కొత్త చెప్పులు అడిగితే పాత చెప్పులు ఇచ్చినావు? చెయ్యి. నా చెప్పులేసుకో, నువ్వు మా రాజులా ఉంటావు. మా రాజులా ఉంటావు. మా రాజులా ఉంటావు. ఏంటి డాడీ, ఆ మురికి పట్టుకుని నేడుస్తున్నా? ఏంట్రా మురికి చెప్పులా? ఆఫ్టర్ ఆల్ చెప్పుల కోసం నా మీద చేసుకుంటావా? అయినా నేను నీలా కాదు, నాకు పుట్టే పిల్లల్ని చాలా చాలా బాగా చూసుకుంటాను. చాలా బాగా చూసుకుంటాను. చాలా బాగా చూసుకుంటాను. చాలా బాగా చూసుకుంటాను. డాడ్, కాలేజ్ ఫీజు కట్టాలి, మీరు ఇంకా కట్టలేదు. అయినా నేను మీలా కాదు, నాకు పుట్టబోయే పిల్లల్ని చాలా చాలా బాగా చూసుకుంటాను.